వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యింది. తప్పకుండా అందరూ కూడా లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది A to Z అనేది తెలుస్తుంది. కాబట్టి వీడియో స్టార్ట్ అయ్యే ముందర ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ పెట్టుకున్నానండి. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. రీసెంట్గా జనసేన పార్టీ ఎమ్మెల్యే బట్టలు లేకుండా ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడినాడు. అది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ మ్యాటర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే బట్టలు లేకుండా ఒక మహిళతో వీడియో కాల్. ఆయన చాలా సీరియస్ అయ్యారంట. చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారంట. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది చూస్తున్నారు. అంటే అతను మాట్లాడినటువంటి మాటలు చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రెస్ మీట్ పెడతారా? మరి ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మరి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు కదా. ఆ మహిళ కూడా ఏమంటుందంటే, నన్ను మోసం చేశాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే అంటే కింద కామెంట్లు పెట్టడం. మరి ఆ అమ్మాయి తరపున పవన్ కళ్యాణ్ గారు ఏమైనా న్యాయం చేస్తారా? మరి దీని గురించి ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా? కింద కామెంట్లు. ఇప్పుడు రీసెంట్గా లడ్డు విషయంలో కల్తీ జరగలేదని తేలిపోయింది. అది కోర్టు ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే, తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ అనేది కలవలేదు అని అంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రెస్ మీట్ పెట్టకపోవటం, అంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఇష్యూ పైన చాలా బ్యాడ్ అయినట్టే కదండి. ఇప్పుడు తిరుపతిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని పవన్ కళ్యాణ్ గారే ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టారు. మరి ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ కలవలేదని కోర్టు, సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. అంటే జంతుకు కలవలేదని. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో చాలామంది ఆందోళనకు లోనవుతున్నట్టు చెప్తున్నారు అనమాట. ఇంకా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, సారీ ఏమైనా చెప్తారా మరి తిరుపతి లడ్డు విషయంలో? మరి ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే తరపున ఆ మహిళకి ఏమన్నా న్యాయం చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చెయ్యండి. దీని గురించి చంద్రబాబు గారు కూడాను కొద్దిగా సీరియస్గానే ఉన్నారంట. ఎందుకంటే కూటమిలో ఒక భాగం కాబట్టి, ఒక ఎమ్మెల్యే కూటమి